శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి తెల్లవారుజామున 4:55 వరకు, తదుపరి ద్వాదశి. హస్తా నక్షత్రం ఉదయం 7:39 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 11:34 వరకు, తదుపరి వర్యాన్ యోగం. వణిజకరణం సాయంత్రం 4:03 వరకు, తదుపరి విష్ఠీకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:04 నుండి 4:50 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 4:28 నుండి 6:14 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. మనకి ఉన్నటువంటి 12 మాసాల్లో వచ్చినటువంటి ప్రతి 2 ఏకాదశులు అనగా 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క విశిష్టత, దాన్ని ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతి మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి వాటిల్లో జ్యేష్ఠశుద్ధ ఏకాదశి అయినటువంటి ఈ రోజున ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఒకానొక సందర్భంలో పాండవులకు ఏకాదశి విశిష్టతను చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఆయన్ని పాండవుల్లో రెండవ వాడైనటువంటి భీముడు ఈ విధంగా అడిగాట. పరమాత్మ, నేను భోజన ప్రియుణ్ణి, ఏ సందర్భంలో కూడా నేను భోజనాన్ని మానవేయలేను, కానీ ఏకాదశి వ్రతంలో ఉన్నటువంటి ప్రధాన నియమాల్లో భోజన నియమం అనేది చాలా విశేషమైంది కదా, అటువంటి నేను భోజనాన్ని మానేయలేనటువంటి వాడిని నేను తరించడానికి ఏదైనా మార్గం నీవు సూచించగలవా అని చెప్పినప్పుడు పరంధాముడు చెప్పాట, జ్యేష్ఠమాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు ఒక్కనాడు నీవు కనుక కనీసం జలాన్ని సైతం సేవించకుండా నిర్జల ఉపవాసాన్ని కనుక చేసినట్టయితే సంవత్సరంలో వచ్చినటువంటి మిగిలిన 23 ఏకాదశులు ఆ ఏకాదశితో కలిపి మొత్తం 24 ఏకాదశుల పరిపూర్ణమైనటువంటి ఫలితం నీవు అందుకోగలుగుతావు అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట అని మనకి పురాణ వచనంగా చెప్పబడుతుంది. అట్లాగే మామూలుగా ఏకాదశి వ్రతం చేసేటటువంటి వాళ్ళు, ఏకాదశి వ్రతం ప్రతి నెలా చేసేటటువంటి అవకాశము, అటువంటి స్థితి లేనటువంటి వాళ్ళు కూడా ఈ జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు కనుక నిర్జల ఏకాదశి ఉపవాసం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి సంవత్సరం అంతా ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. ఏకాదశి వెనక చాలా ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్పినటువంటి మాట. కేవలం వైదికమైనటువంటి విషయాలు, కామ్యసిద్ధి మాత్రమే కాకుండా వైద్య ప్రయోజనాలు అనేకమన్నారు. ఏమిటండి అంటే శరీరంలో జరిగేటటువంటి సెల్ డ్యామేజ్, దీనికోసం ఆ సెల్ఫ్ మెకానిజం అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వీయ నియంత్రణా శక్తి అనేది పనిచేసి సెల్ డ్యామేజ్ని నియంత్రించి శరీరాన్ని తిరిగి దృఢవంతంగా తయారు చేసేటటువంటి స్థితి ఉండాలి అంటే ఒక రోజంతా శరీరానికి ఎటువంటి జలం కానీ ఆహారం కానీ స్వీకరించకుండా ఆ విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు కూడా చెప్పినటువంటి మాట. అయితే మన పెద్దలు ఇప్పుడు అనేక పరిశోధనలు చేసినటువంటి తర్వాత వీళ్ళందరూ ఇన్ని విషయాలు చెప్తున్నారు, కానీ మన పెద్దలు ఎప్పుడో మన వేదంలో ఇటువంటి రహస్యాలన్నీ కూడా చెప్పారు. అందుకే మన సంప్రదాయంలో ఏ ఆచారాన్ని పెట్టినా దాని వెనకాల ఒక ఆంతర్యంతో పాటు వైదికమైన ప్రయోజనంతో పాటు వైద్యపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది అని మనం దీని ద్వారా గ్రహించాలి. విదేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసి వారు నోబెల్ బహుమతిని కూడా పొందారు. కానీ మన దేశంలో, మన పురాణాల్లో, మన శాస్త్రంలో చెప్తే మనం విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే మన ధర్మాన్ని మనం రక్షించాలి అంటే ఏమిటంటే, మనం ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో దండాన్ని గ్రహించి వెళ్ళడం అని కాదు, ధర్మాన్ని ఆచరించాలి. నీవు ఆచరించేటటువంటి ప్రతి ధర్మం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని నీవు తెలుసుకొని రాబోయేటటువంటి తరాలకు కూడా నీవు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే ధర్మం అనేది గొప్పగా పరిఢవిల్లుతుంది అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి విష్ణారాధన, విష్ణు స్తోత్రపారాయణ, విష్ణువుకి తులసీదలార్చన చాలా ప్రీతి. అట్లాగే ఈరోజు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా సరే విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఇవేవి చేసేటటువంటి శక్తి లేని వాళ్ళు, అశక్తులైనటువంటి వాళ్ళు యథాశక్తిగా వాసుదేవ అనేటటువంటి నామాన్ని స్మరించినా చాలు. ఎందుకంటే పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే విష్ణు ప్రీతిగా వాసుదేవ అంటారు, పరమేశ్వరుడి ప్రీతిగా వామదేవ అంటారు. ఈ రెండిట్లో
ఏది గొప్పదండి అన్నారు. వాసుదేవ ఇతి వామదేవ ఇతి, అంటే వాసుదేవ అన్న వామదేవ అన్న ఈ రెండింటికి ఏమిటండి తేడా అన్నారు. అక్కడ సు ఉంటుంది, ఇక్కడ మా ఉంటుంది. అంటే సుమ అంటే పుష్పం, సుమభేద ఫలమేక అన్నాడు ఒక మహాకవి. అంటే ఈ రెండింటికి మా తేడా, అంటే నువ్వు చేసేటటువంటి పూజలో వాడేటటువంటి పువ్వే తేడా తప్ప అక్కడ ఆయనకు బిల్వదళం వేస్తావు, ఇక్కడ ఆయనకు తులసి దళం వేస్తావు, కానీ ఇద్దరూ అనుగ్రహించి నీకు ఇచ్చేటటువంటి శుభము అనేటటువంటి ఫలితం ఒక్కటే అన్నారు. కాబట్టి శివకేశవులు ఇద్దరిని కూడా ఈనాడు యథాశక్తిగా ఆరాధించి వాళ్ళ దివ్యనామాన్ని స్మరించి వారి దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవ్వాలని హరిహరనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశివారు ఏ సంఖ్యని నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా చేసుకోబోతున్నారో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ఏకాదశి, శుక్రవారం. నక్షత్రం హస్త ఉదయం 7:39 వరకు, తదుపరి చిత్త. ఇక నేటి ప్రత్యేకతలు 3 ఉన్నాయి. నిర్జల ఏకాదశి. ఏకాదశి ప్రవేశించిన దగ్గర నుండి ఏకాదశి పూర్తిగా ముగిసేంత వరకు కూడా ఏ విధమైన జలంతో ముడిపడినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోకుండా ఆరోగ్యవంతులైనటువంటి వారు మాత్రమే చేసుకున్నట్లయితే శరీరంలో నీటి శాతం ఎంత ఉందో ఆ విధమైన ఆరోగ్య పరీక్షని ఎవరి మటుకు వారే చేసుకోగలుగుతారు. అయితే ఇది వైద్య పర్యవేక్షణలో చేసుకోవడం మాత్రమే ఉత్తమమైన విశేషాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. రెండవది, తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి ఈ రోజున గరుడోత్సవం జరుగుతుంది. విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి గోవిందరాజస్వామిని 108 మార్లు నామాలతో పూజించడం చాలా చాలా అవసరం. శుభ ఫలితాలని ఇచ్చేటటువంటి అంశం కూడా. మూడవది, తిరుచానూరులో అమ్మవారికి ఈ రోజున ప్లవోత్సవం అంటే తెప్ప మీద ఊరేగింపు ప్రారంభపు రోజు. అద్భుతమైనటువంటి ఆనందంతో అనేకమైన ఉత్సవ దృశ్యాలతో సాగుతుంది ఆ కార్యక్రమం. మానసికంగా దర్శించుకోవడం, అమ్మవారి నామాలని చదువుకోవడం వల్ల సకల శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, చంద్రుడు తులలో, ఆ మీదట కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నటువంటి కారణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని ఈ గ్రహస్థితి ఆధారంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగినటువంటి అనుభవాల కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ విధమైన కష్టానికైనా సరే తట్టుకోగలిగినటువంటి మానసిక ధైర్యంతో దృఢత్వంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తల్ని వినే అవకాశం స్పష్టంగా ఉంది. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆరోగ్య సంబంధమైన ఆందోళన ఉండదు. అయితే ఔషధ సేవని ఆ అనారోగ్యవంతులు చేస్తున్నది లేనిది పరిశీలించుకోవడం అవసరం. నిర్జల ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధజలంతో పూజించినట్లయితే, గంధజలంతో అభిషేకించినట్లయితే
వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మానసిక అధైర్యము లేకుండా ఉండగలుగుతారు. తాము చేస్తున్నటువంటి సంస్థలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరికి ఏ తీరుగా సమాధానాన్ని చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఎవరి నుండి మాట పడరు, ఎవరి విషయంలోనూ మాట తోలనాడరు. ఆర్థికమైనటువంటి విషయంలో తప్పక జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. నూతన గృహాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో ఆర్థిక సమీకరణని చేస్తూ కూడా ఉంటారు. నిర్జల ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచి తూచి అడుగు వేస్తుంటారు. ఆలోచించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. తొందరపాటుతనం ఏమాత్రము లేకుండా ఉంటారు. ఏ విధమైనటువంటి వాద వివాదము లేకుండా ఉండేలా చక్కగా రోజుని గడపగలుగుతూ ఉంటారు. ఎవ్వరితోనూ విరోధభావం లేకుండా ఉండేటువంటి కారణంగా తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో అలాగే ఇరుగు పొరుగు వారితో మంచి సహృదయ భావాన్ని కలిగి ఉండి కీర్తి ప్రతిష్టలు తమ సొంతమయ్యేలా చేసుకోగలుగుతారు. నిర్జల ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే తప్పక శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎప్పటి పరిస్థితి అప్పటికప్పుడు సరి అవుతూ ఉండేలాగా తమ ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఒకదాని మీద స్థిరమైన అభిప్రాయం తాత్కాలికంగా కలిగి ఉండే అవకాశం లేకపోవచ్చు. ప్రతి సందర్భంలోనూ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అవుతూ ఉండే కారణంగా మానసికంగా కొద్దిగా దిగులుతనం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద విజయాన్ని సాధించగలిగామనేటటువంటి ధైర్యంతోనూ ఆనందంతోనూ మాత్రమే ఉంటారు. నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి తెలివితేటలతో ఉంటారు. బుద్ధిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. శత్రువుతో కూడా మాట్లాడే తీరులో చక్కనైనటువంటి వినయ విధేయ భావాన్ని చూపిస్తూ ఏమాత్రపు వ్యతిరేకతని ఎదుటివారి నుండి రాకుండా చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా పెరగకపోయినప్పటికీ కూడా ఏ విధంగానూ మనస్తాపాన్ని పొందరు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం ఒక మాదిరిగా ఉన్నప్పటికీ కూడా సంతోషంగానే ఉండగలుగుతారు. నిర్జల ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక ఇంట్లో శుభకార్యం నెరవేరే అవకాశం ఆర్థిక లాభంతో కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం దృఢంగా ఉంటూ ఉంటుంది. మానసికమైన ఆలోచన బలంగా ఉంటూ ఉంటుంది. శారీరకపరమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటించవలసి ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో పెద్దగా లక్ష్యభావాన్ని చూపించకపోవచ్చు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఉత్తమం. అనవసరమైనటువంటి వ్యయాలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము వెనుకాడరు. ఎప్పటి విషయాన్ని అప్పుడు పరిష్కరించుకుంటూ ఉంటారు. నిర్జల ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించి
గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తి కలిగి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుద్ధి బలంతో ప్రవర్తిస్తారు. శారీరక అనారోగ్యాన్ని పరీక్షింపజేసుకుని ఔషధ సేవకి నిమగ్నులవుతారు, ప్రారంభిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రతిభ విషయంలో ఏమాత్రము రాజీ పడకుండా వారికి అమోఘమైనటువంటి విద్య వచ్చేందుకోసమని విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. నిర్జల ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక శత్రుదోషం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. పాత బకాయిలన్నీ అశ్రమంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి నేర్పరితనంతో మాట విషయంలో ఉంటారు. అంతేకాక తాము స్థాపించినటువంటి సంస్థ మరింత ప్రతిభాత్మకంగా ముందుకు అందరికీ తెలిసేలాగా అనేకమైనటువంటి ఏర్పాట్లని చేస్తూ ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరికీ కూడా చక్కనైనటువంటి ప్రదేశాలని చూపిస్తూ ఉండడం, అంతేకాక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, అందరినీ కలుపుకోలుగా చేసుకుని వారందరితో కలిపి ప్రయాణించడం చేస్తూ ఉత్సాహాన్ని అందరికీ ఇనువడింపజేస్తారు. తాము ఉత్సాహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు. నిర్జల ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో అహంకార భావం గోచరిస్తూ ఉంటుంది. అంతేకాక తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ అదుపు ఆజ్ఞలు వీరి మీద కొద్ది హెచ్చుగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏ విషయానైనా సరే చర్చించి చేయాలనేటటువంటి ఆలోచన పెద్దగా ఉండదు. స్వ ఆలోచన అంటే తమకు తోచిన ఆలోచననే పూర్తిగా పాటింపజేసే ఆలోచనతో ఉంటూ ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో సరైనటువంటి ఆలోచన తెగక ఆర్థికమైనటువంటి ఆ సొమ్ముని తమ వద్దే ఉంచుకునేటటువంటి అభిప్రాయంతో ఉంటూ ఉండే అవకాశం ఉంది. నిర్జల ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సొంతంగా ఆలోచించుతారు. ఒకే నిర్ణయాన్ని చేస్తారు. ఎవరి మాట వినే ఆలోచనతో ఉండరు. నష్టపోయినప్పటికీ కూడా తమదే గెలుపు అనేటటువంటి భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. తరచు వ్యాపారంలో కలిగినటువంటి చిన్నమైన ఒడిదుడుకుల కారణంగా కోపం వస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య తాత్కాలికమైనటువంటి విరోధ భావం పెరిగే అవకాశం ఏర్పడవచ్చు. అయితే అది తాత్కాలికంగా ఇప్పటివరకే తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని కృషిని చూపిస్తూ ఉండొచ్చు. నిర్జల ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక లాభంతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని నిర్మాణాత్మకంగా ఆలోచిస్తారు.
ప్రతి విషయాన్ని కూడా పట్టించుకుని చూస్తారు. ఏ విధమైనటువంటి ద్రవ్య లోపము లేకుండా ఉండేలా నిరంతరం జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ధనం నిష్కారణంగా వ్యయం కాకుండా ఉండేలా ప్రత్యేకమైన ప్రణాళికని కుటుంబ సభ్యులందరితోనూ సంప్రదించిన మీదట మాత్రమే వేసుకుంటారు. ఏ విధమైన దుర్వ్యసనాలు లేకుండా ఉండేలా కుటుంబాన్ని అంతటినీ కట్టడి చేసి కనిపిస్తారు. సంతానం అంతా కూడా ఒకే చోట ఉంటూ చక్కనైనటువంటి కుటుంబ ఐకమత్య విధానాన్ని పాటిస్తూ ఉంటారు. నిర్జల ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ధైర్యం ఉంటుంది. గృహ లాభం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయము కూడా వాయిదా పడుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. పెట్టుబడిని పెట్టాలి అని అనుకున్నటువంటి విషయంలో ఓ నిర్ణయానికి వెంటనే రాలేకపోతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుక్షణం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంతో ఉండగలుగుతారు. కుటుంబానికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, తాము నడుపుతున్న సంస్థకు సంబంధించిన చిన్న చిన్నమైనటువంటి మరమ్మతులు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేసుకునేటటువంటి సమయం వృత్తి ఉద్యోగ పరిశ్రమలో ఉండే అవకాశం ఏమాత్రం లేని కారణంగా ప్రతి పని కూడా వాయిదా పడుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగా ఉంటుంది. నిర్జల ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించి ఆయనకు గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శత్రుదోషం తొలగడమే కాకుండా సమస్య పరిష్కారం జరిగి ఆర్థిక లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నిర్జల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అన్ని సమస్యలు అధిగమించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా నిర్జల ఏకాదశి సందర్భంగా మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్మృతి కౌస్తుభం చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళ కోసం ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పడం జరిగింది. ఆ ప్రత్యేకమైన విధి విధానాలలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వాలి. నీటి కుండ ఎవరికైనా దానం ఇస్తే మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతారాలకు సంబంధించిన ఏ చిత్రపటాన్నైనా సరే పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి వడపప్పు పానకం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, రావలసిన ధనం సకాలంలో రావాలన్నా ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి చందనపు బొట్లు పెడుతూ ఓం అనిరుద్ధాయ నమః అనే నామాన్ని చెప్పుకోవాలి. ఓం అనిరుద్ధాయ నమః ఈ నామం చెప్పుకుంటూ విష్ణు సంబంధమైన చిత్రపటానికి చందనంతో బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి, లేదా ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా తులసి కోట దగ్గర పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే మహిళామణులందరూ కూడా తులసి కోట దగ్గర 11 మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 11 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి. ఇలా 11 మట్టి ప్రమిదల్లో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి మహిళలు తులసి కోటకు 11 ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహము, తులసిమాత అనుగ్రహం ఇంటిల్లిపాది మీద ప్రసరిస్తుంది.
కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇలా తులసికోట దగ్గర దీపాలు వెలిగించటం, విష్ణుమూర్తి చిత్రపటానికి చందనంతో బొట్లు పెట్టడం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులసికోట దగ్గర తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తీపి పదార్థాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి. నిర్జల ఏకాదశి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఆ దానాలు ఏంటంటే బియ్యం దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, పుచ్చకాయలు దానమిచ్చిన, పంచదార దానమిచ్చిన సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో, ఎలాంటి తప్పులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు చేయకూడదు, అలాగే నవగ్రహాల అనుగ్రహం కలగాలంటే కూడా ఎలాంటి తప్పులు చేయకూడదో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.